హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి, హైదరాబాద్లో ఉంటుందండి. ఇవాళ క్వశ్చన్ ఆన్సర్స్ నడుస్తున్నాయి. మీరు అడిగిన క్వశ్చన్స్, మా ప్రేక్షకులు అడిగిన క్వశ్చన్స్, దానికి సమాధానం పరిష్కారం చెప్తున్నాను. అడగండి బ్రదర్. సార్, నేను ఎక్కువగా నూతన జంటల్లో సంతానం లేని సమస్యని చూస్తున్నాను. దానికి కారణాలు ఏమై ఉండొచ్చు సార్? నూతన జంటల్లో అయినా, అంటే మిడిల్ క్లాస్ లో అయినా, ఈ మధ్య కాలంలో నూతన జంటల్లో మాత్రం ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ కుక్క గొడుగుల్లాగా పుట్టుకొచ్చేది. నేచురల్ గా సంతానం పుట్టడం చాలా తక్కువగా, అరుదుగా అవుతుంది. ఇప్పుడు చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. సంవత్సరం దాటాక చూస్తే వాళ్ళకి పిల్లలు లేకున్నప్పుడు కాకపోవడం వల్ల టెస్టులు చేయిస్తే వీర్యకణాలు తగ్గిపోవటం, ఏదేదో వేరే వేరే సమస్యలు చాలా ఈ మధ్యకాలంలో చూడడం జరుగుతుంది. అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే దీనికి రెండు కారణాలు ముఖ్యంగా చెప్పుకోవాలి. ఒక కారణం ఏంటంటే, ఫస్ట్ ముఖ్య కారణం ఏంటంటే సెక్స్ సవ్యంగా చేయట్లేదు. మా దగ్గర చాలా మంది జంటలు వస్తున్నారు కదా, వాళ్ళకి అడుగుతాను నేను, ఏమయ్యా నువ్వు ఇప్పుడు సంతానం వచ్చావు కదా, సెక్స్ చేస్తున్నావా అంటే, ఏకాంతంలో భార్య పక్కన పెట్టి ఏకాంతంలో అడిగినప్పుడు సెక్స్ సరిగా చేయలేకపోతున్నాను సార్ అంటాడు. అంగప్రవేశమే లేదు, సెక్స్ సవ్యంగా జరగట్లేదు, సంతానం ఎక్కడ కలుగుతుంది? కొందరు సెక్స్ చేస్తున్నా కూడా వాళ్లకు వీర్య కణాలు తగ్గి ఉండటం, దానికి వీర్య కణాలు తగ్గి ఉండటం, లేదా దాని మోటిలిటీ తగ్గడం, లేకుండా దాంట్లో డెడ్ సిస్టమ్స్ ఎక్కువ ఉండటం వల్ల, కొన్ని సీమన్స్లో కొంతమంది సీమన్స్లో ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల ఈ సమస్యలు ఉన్నాయి. లైఫ్ స్టైల్ డిసార్డర్స్ కిందకి నేను చెప్పొచ్చు. చాలా మంది ల్యాప్టాప్ ఇక్కడ పెట్టుకోవడం, దాని టెంపరేచర్ ఎక్కువైపోవడం వల్ల వీర్య కణాలు చచ్చిపోవటం, దాని మోటిలిటీ తగ్గటం, లేదా వెరికోసిల్ అనే సమస్య రావటం వల్ల ఆలిగోస్పర్మ్ అనే సమస్య ఒక కారణం. కొందరికి ఐజోస్పర్మ్ అనే సమస్య ఉంటుంది. మగవాడిలో వీర్య కణాలు తగ్గటానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, లేకుంటే అబ్స్ట్రక్టివ్ పైథాలజీ వల్ల కావచ్చు, లేకపోతే అంటే టెస్టికల్ చిన్నగా ఉండటం వల్ల, అట్రాఫీ ఉండటం వల్ల, సైజ్ స్మాల్ టెస్టిస్ వల్ల కూడా ఓ సమస్య కావచ్చు. మా దగ్గరకు వస్తే ఈ ఆలిగోస్పర్మియా ఉంటే ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి చూసి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ మీకు సంతానం కలుగుతుంది. మీ వీర్య కణాలు పెరిగితే, దాని మోటిలిటీ పెరిగితే, దాని స్ట్రెంత్ పెరిగితే, అది మళ్ళీ ఓవంలో దూసుకుపోయి మళ్ళీ ఫర్టిలైజేషన్ అవుతుంది, మళ్ళీ మీరు తండ్రులు అవుతారు. చాలా మంది ఈ మధ్య కాలంలో ఇన్ని రిపోర్ట్లు తీసుకొస్తారు మా దగ్గర, సార్ ఇన్ని ల్యాబ్లు మార్చాను, ఇంతమంది డాక్టర్లు మార్చాను. అసలు మీకు వీర్య కణాలు ఎందుకు తగ్గాయి, కారణం తెలిస్తే దానికి పరిష్కారం ఉంటుంది. విన్నారు కదండి. మీకు సంతాన సమస్య ఉంటే మీరు సంప్రదించవచ్చు. లేదా ఆన్లైన్ ఫోన్లో నాతో మాట్లాడితే, నేను వాట్సాప్లో రిపోర్ట్లో ఇచ్చి నాతో మాట్లాడుతున్నా, దానికి పరిష్కారం చెప్తాను. ఓకే సార్.